సబ్జెక్ట్ చూడండి. ఇప్పుడు మేము సిపిఐ పార్టీ తరఫున పరామర్శకు వచ్చామమ్మా. ఎలా జరిగింది ఏంటి అనేది ఆ రోజు మన అప్పలనాయుడు నిరంతరం మీతో కంటిన్యూగా ఉండడం జరిగింది. మండల సెక్రటరీ గారు, మన గిరిజన సంఘం నాయకులు, పార్టీ మండల సెక్రటరీ, మన మండల నాయకులు కూడా గౌడ్ నాయుడు, గణపతి, మన బిడ్డిగా మొత్తం సత్యం, వీళ్ళంతా గ్రామాలు ఉన్నారు. బండపల్లి రాములు బాగోలేకపోయినా పరామర్శ కోసం రావడం జరిగింది. ఆ రోజు మేము మా జాతీయ కౌన్సిల్ సమావేశానికి నేను బొద్దుగా వెళ్ళిపోయినప్పటికీ కంటిన్యూగా జరుగుతున్న విషయాలు మనకి దాని ఫాలోఅప్ అనేది చేస్తూ వచ్చాము. ఇప్పుడు ఏం జరిగిందనేది స్పష్టంగా అందరూ చెప్తున్నారు. అసలు ఎలా జరిగిందో ఒకసారి చెప్తున్నాను. ఇంకోసారి అయిన తర్వాత వాళ్ళ నాన్నకి పాలకొండ దగ్గర జాబ్ కోసం అప్లై చేస్తాననేసి 500 ఇవ్వాలని పాలకొండ వేస్తాననేసి వెళ్ళిన తర్వాత చేసిన తమ్ముడు పిలిచేసి గవర్నమెంట్ సెంటర్కి డ్రాప్ చేసే తమ్ముడు, అక్కడ మా ఫ్రెండ్ వస్తారు, ఫ్రెండ్తో కలిసి మేము వెళ్తాము అప్లికేషన్ పెడతాం అని చెప్పారు. అది తమ్ముడు సెంటర్కి డ్రాప్ చేసి వచ్చేసాడు. వచ్చిన తర్వాత వెళ్ళిపోతే శనివారం మరి రాత్రి అయితే మన ఎంతవరకు రాలేదు. కొంచెం డౌట్ వచ్చింది ఏంటి, డౌట్ వచ్చి ఏ టైంలో బంధువులకి అందరూ ఫోన్ చేస్తే ఎక్కడ మరి రాలేదని చెప్పారు. అప్పుడు వెయిట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్ ఆశ్రయించాం. పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన తర్వాత పోలీసులు కంప్లైంట్ దరఖాస్తు తీసుకున్నారు, ఇంటర్గేషన్ చేశారు. చేసాక మేము ఉదయం ఇచ్చాము, సాయంత్రము ఈ కుమ్మరాడ చెరువు దగ్గర చేతులు కట్టేసి కాలు కట్టేసి అతను బండరాయి నడుము కట్టి చెరువులో పడిస్తారు. శవమే తేలి మొగానికి మొగం కనిపించుకుంటూ పోలికి లేకుండా సాక్షాలను పోయి మనిషి పోల్చుకు లేక చేయాలని అలా చేయాలి. తీరా మంచి పోలీసులు వచ్చి మాకు వచ్చి డ్రెస్ చూస్తే మా పాప తర్వాత ఏం చేసామంటే హాస్పిటల్లో ఉండి మీరు వాళ్ళు పోలీసులు ఇంటర్గేషన్ చేసినారు. ఇంటర్గేషన్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ఏంటంటే అక్కడ భువనేశ్వర్ ఎంసీపురం చెందిన భువనేశ్వర్ అతను కొన్నాడు. తర్వాత తీగల కృపారాయణ నుంచి బొడ్లపాడ అమ్మాయి వాళ్ళిద్దరు కలిసి దీన్ని పథకం ప్రకారం అంతమంది ఇచ్చిన పథకం చంపాలనుకున్నారు. చంపేదంటే ఇది అమ్మాయికి అప్పుడు అతను వాలంటీరే, ఒకసారి వాలంటీరే. అక్కడ నుంచి ఇద్దరు ఫ్యామిలీగా ఉండేవారు. మన తర్వాత గ్రామం లవ్ మనకి తెలియదు. వాళ్ళ ముందుగా పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం మనకి ఏడు తెలిసిందంటే ఇద్దరు లవ్ చేసుకున్నారు. అతనికి అమ్మాయికి సూపర్ అన్నదానికి అతని భువనేశ్వర్కి ఎఫ్ఐఆర్ ఉందని తెలిసింది. ఈ అమ్మాయిని వంతు వేస్తే కానీ మనకి ఇతను నాకు సెట్ అవ్వడానికి అది ఆ భువనేశ్వర్ తోటి ఇట్లా పథకం పన్ని వేసిన మొత్తం మాత్రలు మనం పబ్లిక్ సంగితే అమ్మాయికి గీకలేస్తే బయటకు వినిపిస్తే మనం దెబ్బ దొరికిపోతాం అనేసి ఏదైనా మొత్తులో జారుకున్నప్పుడు అమ్మాయి మొత్తం ముందు అయిపోతుంది, మత్తి మనకి ఈజీ అవుతుందనేసి అది పథకం ప్రకారం పెట్టేసి ఈ అమ్మాయికి ఆ భువనేశ్వరాన్ని ఫోన్ చేసి ఇలా గుడికి వెళ్తుంది, గుడికి రాయగడ గుడికి వెళ్తామనేసి ఫోన్ చేసి దర్శించారు. దర్శించి డెవలప్మెంట్ సెంటర్ ఎక్కించుకొని రాయగడ తీసుకెళ్ళారు. ఈ మధ్యలో అలాగా ఆల్రెడీ అది కలిపి ఆరెంజ్లోనే కలుపుకొని ఉంచుకున్నారు. ఉంచుకుంటే మధ్యలోనే ఎవరికి దాహం వేస్తుందని చెప్పి వేసవికాలం మొత్తం రాజగడ తీసుకెళ్ళారు. అక్కడ గుంటూరు 3 మా ట్రిప్లు వచ్చినారు. వాళ్ళ పాపం దగ్గర ఇక్కడ వచ్చి డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చారు. అప్పుడు ఇంకా అమ్మాయి సుఖంగానే ఉంది. ఇంటికి ఇచ్చినా సరే ఇంకా అమ్మాయికి కోమలోకి వెళ్ళలేదు అనేసి మళ్ళీ అప్పుడు భువనేశ్వరం అన్నాడు. ఆ అమ్మాయికి ఫోన్ చేసింది స్టాఫ్ నర్స్ చేస్తుంది ఎంసీపీ పిహెచ్సి ఫోన్ చేస్తే అయితే నేను వస్తాను, మీరు తిరుపతి మన రండి అనేసి జీవితానికి మన గవర్నమెంట్ సెంటర్కి వచ్చి మరో తిరిగి వెళ్ళిపోయాడు. ఆ బొడ్లపాటు నుంచి ఆ అమ్మ బైక్ వేసుకుని వచ్చి బూర్జీ దగ్గర రోడ్డు దగ్గర వాళ్ళిద్దరు ఉంటాయి. మా అమ్మాయి బైక్ పక్కన పెట్టి కారు గట్టర్ అయిపోయింది. ఇక తిన్నగా అందరం వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఏంటంటే ముఖం మూసి ఇంట్లో చంపేశారు. చంపేసి ఆంధ్ర వాళ్ళు బయట ఒక చెరువు దగ్గర పడేసి వచ్చేసారు. వచ్చిన తర్వాత మన తెల్లారి ముఖం చూసి మన పోలిస్తే మన 70 శాతం ఉంటుంది. దాని మీద మనం మాయం చేయాలి, ఎక్కడ ఒక పడేయాలనేసి మళ్ళీ వచ్చి వేరే కారు తీసుకుని వెళ్ళేది. అక్కడ వెళ్ళేసి ఆ కారు ఎక్కించుకొని మళ్ళీ అలాగ వచ్చేసారు. వచ్చిన తర్వాత మళ్ళీ పాలకొండ కోరేరు ఉంది కదా, అక్కడ పడేయాల్సి ఉంటుంది. జనసంతోషం ఎక్కువ కూడడం వల్ల ఇక్కడ మన అవ్వదు దొరికిపోతున్న మనిషి మళ్ళీ పెట్టి వచ్చి గజాల కాన దగ్గర ఒక సర్వే రాయిని పట్టి ఎక్కించుకొని కారు ఎక్కించుకొని తిరిగి వచ్చి మా తుమ్మరాడు చెరువు దగ్గర కాలు చేతులు కట్టేసి ఆ బండరాయి నడుము కట్టేసి చెరువులు పడేసి వచ్చేసారు. మీ పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీకు ఎవరి మీద డౌట్ ఉందంటే అతను వాలంటీర్కి వచ్చాడు కాబట్టి ఇంటికి వచ్చి చేసాడు కాబట్టి అతని మీద డౌట్ ఉందంటే అతను ఎంక్వైరీ చేస్తే అతను తెలియదు. అది మీకు ఇప్పుడు ఈ వివరాలన్నీ ఎలా తెలిసి ఆ పోలీసులు ఇంటరాగేషన్ ప్రెస్ మీట్ చెప్పడం వల్ల మాకు తెలిసింది. సరే అయితే ఇప్పుడు ఇంతవరకు కార్యక్రమాలు చేస్తున్నారు.
న్యాయం జరుగుతుంది అని అనిపిస్తుందా మీకు? న్యాయం జరిగే వరకు మరి ఆగదు, జరగాలి, ప్రభుత్వం దిగి రావాలి. ఎవరు మన ఎమ్మెల్యే గారు, ఎంపీ, మినిస్టర్లు ఎవరైనా వచ్చారా? రైట్ రైట్. వచ్చి పరామర్శ చేయలేరు. అతను కూడా చర్య తీసుకుంటున్నారు. మంచిది. బార్ కౌన్సిల్ కూడా అది దరఖాస్తు ఇచ్చారు. అమ్మాయి కొత్త వాదించకండి, మన బీజేపీ బిడ్డ కాబట్టి దారుణంగా సంచలనం కాబట్టి శిక్ష పడాలని జిల్లాలో కానీ ఇక్కడ కానీ వాదించకండి జరిగింది. ఇప్పుడు మరి ఏంటంటే మాకు ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఉరిశిక్ష తీయాలి, లేదంటే ఎన్కౌంటర్ చేయాలి, అంత దారుణంగా చంపిన వాళ్ళకి. అలాగే ప్రభుత్వానికి ఎంఏ బీఈడి చదివింది కాబట్టి రేపు జాబ్ చేయవలసిన పిల్లలు కాబట్టి ఇంట్లో ఒక చదువుకున్న ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకి 5 కోట్లు ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి, అలాగే పాలకొండలో 5 ఎకరాల భూమి ఇవ్వాలి, ఒక ఇల్లు ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తున్నాం. పేరు బుడితి భారతి, మహిళా సమాఖ్య NFAW. బిడ్డికి ఉసారాన్ని చంపబడ్డంపై మేము సిపిఐ పార్టీ తరఫున మహిళా సమాఖ్య తరఫున పరామర్శకు వచ్చాము. తను MA BEd చదివింది. తను అంత కిరాతకంగా మత్తు పదార్థం ఇచ్చేసి కాళ్ళు చేతులు కట్టి నడుముకేమో ఒక పెద్ద బండరాయి కట్టి ముఖం మీద యాసిడ్ పోసి చంపడం అతి దారుణము. దానికి మేము మహిళా సమాఖ్య NFAW తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మహిళలను అతి దారుణంగా చంపబడుతున్నారు. చట్టాలనేమో మహిళలకి అన్ని రకాలుగా ఎంకరేజ్మెంట్ ఉంది, కానీ ఒక గిరిజన మహిళగా చంపడానికేమో చంపబడ్డది. దానికి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మాకు తిండికి తిండి లేదు, వండాచాయం చేసి కూలికి వెళ్ళి నా పిల్లల్ని చదివించి ఈ కాలంకి ఆ దుర్మార్గుడి చేతిలో నా కూతురు బెల్ల అయిపోయింది. ఉద్యోగం దగ్గర వచ్చిన పిల్ల అది ఏం కోరుకుంటున్నావు? ఏటి కోరుకుంటున్నానంటే ఆడికి ఉరిశిక్షణ కావాలా, నాకు తెంక వడ్రండి కావాలా, అంతేగాని నా పిల్ల అంతం శాంతించినట్లుగా నా మనసు శాంతించినట్లుగా ఆడికి జీవితంలో ఏడకూడదు, అంతే. నా పేరు బారుపడ అప్పలనాయుడు, మండల కార్యదర్శి పాల్కొండ. బిడ్డికి ఉసారానికి జరిగిన అన్యాయం మొదటి నుంచి కూడాను మేము న్యాయం చేయాలని చెప్పేసి మేము ఎన్నో ఉద్యమాలు చేస్తూనే ఉన్నాము. కానీ ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కోరడం, పోలీసులు కోరడం, ఉరిశిక్ష అనేది ఎప్పుడో ఇస్తారు, కానీ తక్షణమే చేయాలని చెప్పేసి మా డిమాండ్. అదిగా కుటుంబానికి అనాథలై ఉన్నారు, ఆ కుటుంబానికి ఒక 5 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇప్పించమని, 5 ఎకరాల భూమి ఇప్పించమని, అలాగే పాలకొండలో ఒక ఇల్లు కావాలని, ఒక ఉద్యోగి కుర్రోడికి ఒక ఉద్యోగం ఇవ్వాలని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము. ఇది ఇంతటితో ఆగదు, దారుణంగా చంపబడిన వ్యక్తుల్ని ఉరి తీయాలని చెప్పేసి ప్రభుత్వంకి తక్షణమే ఉరి తీయాలని చెప్పేసి మేము కోరుచున్నాము. అది కాకుండా ప్రభుత్వం సంజయ్ రాణి గారు మినిస్టర్, మనకు ఎస్టీ మినిస్టర్ గారే ఇంతవరకు దాని గురించి స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఆమె రావడం కానీ ఏమీ చేయడం లేదు. ఈరోజు సిపిఐ పార్టీ తరఫున బన్నసీతంపేటలో ఏదైతే యువతి కర్కశంగా చంపబడ్డదో, చదువుకున్న అమ్మాయి, రేపన్నాడు ఉద్యోగం రావాల్సిన అమ్మాయి, ఆ యువతి చంపడం చాలా కిరాతకంగా జరిగిన నేపథ్యంలో సిపిఐ పార్టీ తరఫున మేము పరామర్శకి రావడం జరిగింది. పార్వతీపురం మండ్యం జిల్లా పాల్కొండ నియోజకవర్గ కార్యదర్శి నేను. నా పేరు బుడితి అప్పలనాయుడు. మరి మా మండల సెక్రటరీ ఈ ఏజెన్సీ పరిధిలో పార్టీ భూ పోరాటాల్లో కానీ లేకపోతే అనేక సమస్యల మీద కానీ అటవీ హక్కుల మీద కానీ గట్టి కృషి చేసిన నేపథ్యంలోనే ఆ పరిచయంలో ఉండడం నిరంతరం ఈ చంపిన నాటి నుంచి నేటి వరకు మా మండల సెక్రటరీ గారు ఇక్కడ ఉండి చేస్తూ వస్తున్నారు. మేము ఒకటే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, సమాజంలో పాలకులు మారొచ్చు కానీ సమస్య అనేది ఎలాగే వస్తుంది. ఈ ఘటన జరుగుతున్నప్పుడు హడావిడి చేస్తున్నారు, ఆ తర్వాత సైలెంట్ అయిపోతుంది. అది డబ్బులు ఉంటే వాళ్ళు, పలుకుబడి ఉంటే వాళ్ళు
చట్టాలను ఆధారం చేసుకుని చట్టాలను మార్చేసి తప్పించుకు తిరుగుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గం ఆలోచన చేసే వాళ్ళకి భయకంపితులు కావాలి. మానసికంగా అమ్మనైనా చేస్తే ఏమైపోద్దో మాకనే ఒక మానసిక ఆందోళన కలిగించేటట్టుగా శిక్షలు ఉంటే ఖచ్చితంగా ఇలాంటివి తగ్గుతాయి. లేకపోతే ఇంకా పెరుగుతూ వస్తే ఇంకా అన్యాయానికి గురవుతూ వస్తారు. మరి ఈ నేపథ్యంలో మేము సిపిఐ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఈ అంశం మీద ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి అది తొందరలోనే కేసు పూర్తి చేసి వారి మీద కఠిన చర్య తీసుకోవాలి. కొన్ని దేశాల్లో జన సమూహం మధ్య ఇట్లాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళని శిక్షిస్తారు. కఠినమైన శిక్ష మామూలుగా ఉండదు. ఉరి శిక్ష కావచ్చు, లేదా ఎన్కౌంటర్ చేయొచ్చు. అట్లాంటివి కానీ జరిగి ఉంటే ఇలాంటి వాటికి ఖచ్చితంగా దూరంగా యువత ఉండడానికి అవకాశం వస్తుంది. అలాగే యువతలో పరిపక్వత పెంచాలి. చైతన్య దేవాలి ఇట్లాంటి దుర్మార్గం ఆలోచన చేయకుండా భవిష్యత్ తరానికి మంచి మార్గాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకు మేము కోరుకున్నది ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. గౌరవ పాల్గొండ పోలీసు వారు తక్షణమే స్పందించి చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించారు. తదుపరి కార్యక్రమంకి వచ్చినప్పుడు చట్టాన్ని అమలు చేయించడం ఇది పాలన చేయాలి. కనుక తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి. ఈ ఏదైతే ఎస్సీ ఎస్టీ చట్టం ఉందో ఆ చట్టం పద్ధతిలో నియమ నిబంధనల ప్రకారంగా వారికి పరిహారాలు ఇవ్వాలి. అలాగనే బహిరంగంగా ఏదైతే జేఏసీ పిలిపించిందో ఆదివాసీ జేఏసీ, ఆ జేఏసీ డిమాండ్స్ని అమలు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు, అలాగే సమాజంలో భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు చట్టాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా జరిగేంత వరకు మేము ఆ కుటుంబానికి అండగా ఉంటాం. అనేక పోరాటం ఇటువంటి పోరాటం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.